బయటికి వెళ్ళిపోయి తన స్నేహితురాలతో అంటూ ఉంటుంది. తన స్నేహితురాలతో, ఈరోజు మా అత్తలో నాకు మార్పు కనిపించింది. ఆ శృతి వాళ్ళ అమ్మ నగలు తీసుకొచ్చిన దగ్గర నుంచి దాన్ని నెత్తిన పెట్టి పూజిస్తుంది. ఎప్పుడూ కూడా నన్ను అది తాగమ్మా ఇది తాగమ్మా అంటూ ఎప్పుడు నా గురించి ఆలోచించే మా అత్త ఈరోజు ఆ శృతిని పొగుడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే, అంతేనే మీ అత్త డబ్బు మనిషి, అందుకని నువ్వు ఏం చెప్పినా కూడా నమ్మేసేది. ఎందుకంటే నువ్వు కోటీశ్వరరాలు అని చెప్పంగానే నీ మాట నమ్మేసింది అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండు విద్య. తర్వాత రోహిణి ఫ్రెండు విద్య, మీ అత్తగారికి కావాల్సింది డబ్బు, నువ్వు నెల నెలా డబ్బులు ఇచ్చావనుకో నోరు మూసుకొని ఉంటుంది అని అనగానే అప్పుడే రోహిణి అయితే, నీ దగ్గర నాయి 10,000 ఉన్నాయి కదా, దాంట్లో 5,000 ఇవ్వు, మా అత్తగారి ముఖం మీద కొడతాను, ఇలా నెలకు ఒక 5,000 ఇచ్చాననుకో అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది అని అంటూ ఉంటుంది రోహిణి. మరి మీ అమ్మకి పంపించాలి కదే, మధ్యలో ఆ ఎదవ గోవర్ధన్ కూడా డబ్బులు అడుగుతున్నాడు అని అనగానే మనోజ్ జాబ్ చేస్తున్నాడు కదా, ఎలాగైనా సరే మనోజ్ దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు నేను తీసేసుకుంటాను అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ఇచ్చిన 5,000 తీసుకొని రోహిణి ఇంటికైతే వస్తుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే రోహిణి అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది, అత్తయ్య ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఈ డబ్బులు అని అనగానే, ఏం లేదు అత్తయ్య, నాకు ఈ నెలలో లాభం ఇది వచ్చింది, ఈ లాభం ముందుగా మీకే ఇవ్వాలని, అయినా మీకు నెల నెల నీకు 5,000 ఇస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అబ్బో నా కోడళ్ళు ఎంత మంచివాళ్ళు, నా కోడళ్ళు ఇద్దరూ కూడా నా ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేవాళ్ళే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అలా అనగానే అప్పుడే మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత మీనా లోపలికి వెళ్ళి పని చేసుకుంటుంది. చూసావా, నా కోడళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎంతెంత సంపాదిస్తున్నారో, నువ్వు ఉన్నావు ఇంట్లోనే ఉంటావు, కానీ నీకేదన్నా పని చేస్తే చెప్తే చాలు నీ మొగుడేమో రచ్చ రచ్చ చేస్తున్నాడు, అయినా వాణ్ణి రెచ్చగొట్టి ఇంట్లో పనులు ఎగ్గొట్టాలనే కదా నువ్వు చూస్తూ ఉంటావు ఎప్పుడూ కూడా అని మీనాని అంటూ ఉంటుంది. అప్పుడే మీనా ఆ మాటలకి, చూడండి అత్తయ్య, అలా రెచ్చగొట్టేదాన్నైతే అసలు మీ ముఖం మీదే చెప్పేస్తాను, నేను ఏ పని చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదని. అలా చెప్పడం లేదు కదా, ఇలాగే నన్ను ప్రతిరోజు ఏదో ఒకటి అనాలని కంకణం కట్టుకొని ఉంటే నా పద్ధతి కూడా నేను మార్చుకోవాల్సి వస్తుంది. ఎంతవరకు సహనంగా భరిస్తానో ఆ సహనం చచ్చిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే. మీనా మాటలకి ప్రభావతి అయితే దీంతో ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏదోటి అని మళ్ళీ గొడవ అవుతుంది, ఎందుకు వచ్చిందిలే అని ప్రభావతి బయటకు వస్తుంది. అప్పుడే శృతి అయితే అంటూ ఉంటుంది. శృతి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, అత్తయ్య నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అత్తయ్య అని అనగానే, ఎందుకమ్మా బ్యూటీ పార్లర్కి, మన ఇంట్లో పెద్ద బ్యూటీషియన్ ఉంది, నువ్వు అక్కడి దాకా వెళ్ళి ఎందుకు నువ్వు శ్రమ పడడం, ఆగు, నీకు కావాల్సిన మొత్తం అన్నీ కూడా ఇక్కడే చేసుకుందువు, రోహిణి రోహిణి బయటికి రా అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి పడుకుంటుంది. అలా పడుకున్న రోహిణిని నిద్రలేపి ప్రభావతి అయితే, రోహిణి తను బ్యూటీ పార్లర్కి వెళ్తుంది, మన ఇంట్లోనే బ్యూటీషియన్ ఉంది కదా అని నిన్ను పిలిచాను, తనకేం కావాలో చూడు, తనకి మసాజ్ చేయాలో లేకపోతే ఫేస్ ప్యాక్ వేయాలో అడుగు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేం కాదత్తయ్య, ఈ పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేతులకి కాళ్ళకి చేయించుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను శృతి కాళ్ళు పట్టుకోవాలా, అదే వేరే క్లయింట్స్ అయితే ఎలాగో డబ్బుల కోసమే కదా అని అంతగా అనిపించదు, తనేమో నాకన్నా చిన్నది, తోటి కోడలు, ఇప్పుడు దీని కాళ్ళు నేనెలా పట్టుకోను అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అదేముండదమ్మా, రోహిణి ఎలాగో బ్యూటీ పార్లర్ చేసేది, తనకి అలవాటే కదా, తను మొత్తం చేస్తుంది, నీకు కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం చేయించేసుకో అని అంటూ ఉంటే అప్పుడే శృతి అయితే ఫేస్ ప్యాక్ వెయ్యి, మసాజ్ చెయ్యి, అలా ఎన్నో పనులు అప్పచెప్తుంది రోహిణికి. అప్పుడే అత్తయ్య నాకు చాలా అలసటగా ఉంది, తను ఎలాగో బ్యూటీ పార్లర్కి వెళ్తుంది కదా, వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటే, అదేంటి రోహిణి అలా మాట్లాడతావు, నేను తనకి చెప్పాను నువ్వు చేస్తావని,
నువ్వు చెయ్యాల్సిందే, కూర్చో అని అంటూ ప్రభావతి రోహిణి చేత శృతికి ఇక సేవలు చేయిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి కాళ్ళు నొక్కుతూ ఉంటుంది, మసాజ్ చేస్తూ ఉంటుంది రోహిణి. అది చూసి అప్పుడే ఇక బాలు అయితే, అబ్బో ఇది జరుగుతుందని నేను ముందే అనుకున్నాను, ఈ సీన్ సూపర్గా ఉంది, ఏంటి మలేషియా కోడలా హైదరాబాద్ కోడలు కాళ్ళు పట్టుకుంటున్నావు, నీ బతుకంతేలే అని అంటూ ఇక బాలు అయితే పైకి వెళ్తాడు. ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. ఇక మనోజ్ని చూసి రోహిణి దీనంగా ముఖం పెడుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే, ఏంటమ్మా ఇది, రోహిణి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నావు అని అనగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే, తను చేసే పని అదే కదరా, అయినా ఊళ్ళో ఎంతోమంది కాళ్ళు చేతులు పట్టుకొని ఇలా మసాజులు చేస్తూనే ఉంటుంది కదా, ఇంట్లో తోటికోళ్ళకి చేస్తే తప్పేముంది, నువ్వు వెళ్ళు ఫ్రెష్ అప్ అయ్యిరా, కాఫీ పెట్టమంటాను మీనాని అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. దాంతో ఇక మనోజ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రోహిణి అయితే ఎమోషనల్ అవుతూ ఇక ఏడుస్తూనే శృతికి సేవలు చేస్తూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.